మరి ఇప్పుడు మన కొడుకులకు ఏమైంది గుర్తుకొస్తలేదు మన ఎలక్షన్స్ ఎక్కడికి హిందువు లేరా ఎవరంటే ఎందుకు స్పందించారు ప్రతి పొలిటీషియన్ స్పందించాలి వాడు ఎవరు హిందూ కానీ ముస్లిం కానీ ఎందుకు స్పందించారు ఉచ్చా బయట దేశస్తునికి వన్కి వన్ కదా ఎవరైతే మాత్రం మొత్తం ఎగవాడు చంపుతారు కదా ఇక్కడ కుక్కలను చంపుతా ఎగవాడు ఎవరు వస్తారు కదా అలా మనుషులు కుచ్చ కూడా వస్తారు కదా మరి ఎందుకు రారు వాడితో రెస్పాన్స్ లేదా మీకు మీ మనుషులు కదా అన్నం లేదా అయ్యమ్మ వేరు లేదా మీరు ఇదైతే మాత్రం మస్తు మంది వస్తారు క్యాండిల్ కలిగిస్తారు అది చేస్తారు ఇది చేస్తారు అని అయిపోతాయి మరి వీళ్ళ మనుషులు కదా వీళ్ళ కూడా స్పందించాలి ప్రతి దేశం మీద ఏ దాడి అయినా స్పందిస్తారు కదా మరి వీళ్ళ మీద అయినందుకు ఎందుకు స్పందించాలి ఒక మానవత దృక్పథంతో మండి అంటే కొంతమంది హిందీ ఛానల్స్ ఏమంటారు అంటే మన దేశం ఉన్న వాళ్ళకైతే ఏం కావట్లే కదా ఎందుకైతే 100 మంది హిందువులు ఉంటే 90 మంది 5 మంది ఉన్నారు కదా ఒక మాట చెప్పండి సార్ చెప్పండి సార్ లీటర్ పాలల్లో ఇంత వేస్తేనే పెరుగు అవుతుంది అవునా ఇంత పెరుగులో ఇన్ని పాలు వస్తాయి అది పెరిగి అవుతాయి కదా ఇది కూడా అంతే అమ్మా ఏడ మెజారిటీ మీరు అంటారు కదా ఇక్కడ రాదని నువ్వు ఎందుకు అంటారు నువ్వు ఇక్కడ జరిగిన సంఘటన మీకు తెలుసు కదా సార్ అవును రెస్పాన్స్ గారు ఒక ఎలక్షన్ల గ్రామ పంచాయతీ ఎలక్షన్ల చిన్న ఓటు వేయకపోతే మన ఇంటికి పోయి నాన్న సంఖ్యలు నాన్న తిట్లు తిడతారు కదా పొలిటీషియన్ అన్నప్పుడు మరి ఇది మన ప్రతి ఒక్క మానవత దృక్పథంతో ఆలోచించాల్సిన విషయం కదా ఇవి ఆలోచించారు అందరూ ఆలోచిస్తలేరు మన దేశం వాళ్ళకైతే ఏం జరుగుతలేదు ఎందుకు జరుగుతలేదు బంగ్లాదేశ్ మన దేశంలో జరిగిన సంఘటనలు లేదా మీరు మన దేశంలో ఇలాంటి సంఘటన జరగలేదా మీరు గుండె మీద చేసుకొని చెప్పండి మీరు అందరు రిపోర్టర్ కదా సార్ మీరు గుండె మీద చేసుకొని చెప్పండి మీ దృష్టికి రాలేదా మీ దృష్టికి వచ్చిందా రాలేదా ఇలాంటి సంఘటన మన దేశంలో జరగలేదని మీరు ఒక్కి చెప్పగలుగుతారా నేను ఒక్కి చెప్తా ఇట్లాంటి సంఘటన మన దేశంలో జరిగిందని రుజువులు పెడతా నా ఎంబర్ వస్తా అంటే కానీ ఇట్లాంటి సంఘటన మన దృష్టికి రావు ఎందుకంటే అడిగేటో లేడు ఎవరైనా అడిగితే నాశనం అయితే వాళ్ళని తెల్లారు చంపేస్తారు ఇది సంఘటన ఇది జిందగీ మొత్తం ఇట్లా అయిపోతుంది సార్ మొత్తం ప్రపంచం మేమేమంటే ఇప్పటిదాకా బాగా చెప్పిండు వాళ్ళ క్రికెటర్ ఆడి చెప్పదు సరిపోతుంది క్రికెటర్ వాళ్ళ క్రికెటర్ కాదు వాళ్ళ ఎకనామిక్ పరంగా దెబ్బతీయాలి ఇతర దేశస్తులు ఎకనామిక్ పరంగా దెబ్బతీస్తే వాడు మన బూట్ నాకు కూడా వస్తాడు ఎందుకంటే వాళ్ళ దగ్గర పైసా లేదు ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి ఏమైంది అంటే చైనా యూఎస్ఏ వాళ్ళు కూడా బంగ్లాదేశ్ కి కొంచెం సపోర్ట్ ఉన్నారు అవును ఎందుకు చేస్తారు సపోర్ట్ ఇండియాని ఎదుర్కొనే గుద్దలు తాకత్ లేక నీలాంటి యూత్ మొత్తం అంతా వజ్రాలంతా మన దగ్గర ఉన్నారు కదా ఇలా ఎట్లా ఖరాబ్ చేయాలి డ్రగ్స్ తీసుకోవాలి లేకుంటే వీళ్ళకి థమ్స్అప్ ఇది కలపాలి చాక్లెట్ ఇంకా కలపాలి లేడీస్ ని అన్న రకరకాల సంబర్ కట్టు చేయాలని చెప్పేసి మన మీద ఇప్పుడు ఇక్కడ ఉన్న రిపోర్టర్లు అందరు యూతే కదా ఈ యూత్ మొత్తం టార్గెట్ చేస్తున్నమాట మన యూత్ మనం టార్గెట్ చేస్తున్నాం దయచేసి మన యూత్ అందరు కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇట్లాంటి డ్రగ్స్ కు అడిక్ట్ కాకండి ఎందుకంటే మన దేశాన్ని మనమే వినాశనం చేసుకుంటాం మేము కూడా అదే ఉద్దేశంతో ఒక సినిమా తీసాం ఇంట్లో కూడా అన్ని డ్రగ్స్ కు వీటికి నంబర్స్ అన్నిటికీ కనెక్ట్ అయ్యేటట్టుగా ఒక సినిమా తీసి మేము చేసినాము ఆ సినిమా గురించి నేను మాట్లాడుకోవచ్చు ఎందుకంటే నేను ఏదో నా సెల్ఫ్ ప్రమోషన్ కోసం వచ్చినట్టు ఉంటుంది అది వద్దు నేను చెప్పేది ఒకటే మన యూత్ అందరు కూడా కనెక్ట్ అయ్యారంటే మాత్రం మన యూత్ అందరు కూడా సంపర్కం వల్ల ఏకదాం కిరాకుంటే మాత్రం ఏ క్రికెటర్ రాడు మన దగ్గరికి మనిషిని చేసి 10 లక్షలు 150 కోట్లు ఖర్చు పెట్టారు కదా మన దగ్గర కూడా అట్లా తయారు కావాలి మనం కూడా తయారైదాం ఇలాంటి సంపర్కం మేకదాం గుర్తనే అవుతాయి మన దేశాన్ని మనమే కాపాడుకుందాం ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి మన దేశ భవిష్యత్ కోసం మనమే ముందడుగు చేద్దాం ఇటువంటి సంఘటనలు మన గల్లీలో కూడా అవుతాయి అందరు సర్ది అవుతుంది మేడం నేను మాట్లాడుతున్నా నాకు సర్ది అవుతుందా అందరు సర్ది అయ్యి సంకలం అనుకుంటారు అంతే భయపడి ఇళ్ళలో అనుకుంటారు రండి మీకోసం మీరు అన్ని వీడియోలు అన్ని ఉన్నాయి కదా మీరు మాట్లాడండి రేజ్ చేయండి ఖాళీ క్యాండిల్ పట్టుకొని 2 రోజులు తిరుగుడు కాదు కదా అక్కడ పొలిటీషియన్ డైరెక్ట్ చెప్తున్నారు భారత్ ని రెచ్చగొట్టడానికి మేము పని చేస్తున్నామని చెప్తున్నారు మరి మన పొలిటీషియన్స్ కూడా అదే చేయండి మన యూత్ ని వాళ్ళ దేశానికి తగ్గట్టు వాళ్ళ పొలిటీషియన్స్ ప్రవర్తిస్తారు మన దేశానికి తగ్గట్టు మన పొలిటీషియన్స్ కూడా ప్రవర్తించాలి ఎందుకు అల్లర్లు అవుతాయి నేను చంపమని చెప్తలేదు మన యూత్ మార్చమని చెప్తున్నా నేను ఎవరిని చంపమని చెప్తలేదు చంపడం మార్గమే అయితే గాంధీజీ స్వతంత్రం తెచ్చడం కాదు కదా సుభాష్ చంద్రబోస్ ఇట్లా చేసినాడు కాదు కదా సుభాష్ చంద్రబోస్ వివేకానంద ఏమన్నాడు బంగారం లాంటి యువకులు ఒక 150 మంది దేశాన్ని మారుస్తున్నాడు ఇవాళ అప్పుడేంది 100 కోట్లు లేవు 150 కోట్ల జనాభా ఉంది కాబట్టి ఊరికి ఒక 150 మంది రావాలి మనలాంటి నాయకులు మీలాంటి యువకులు దయచేసి అది గుర్తులో పెట్టుకొని అది దృష్టిలో పెట్టుకొని మెసలండి ఇది ఇవాళ రేపు ఆడైంది రేపు ఈడ కూడా అవుతుంది ఇంకా ఏ అవార్తాలు అవుతాయి సంఘటనలు జరుగుతున్నాయి కానీ కొన్ని మీలాంటి వాళ్ళు వచ్చి పబ్లిక్ బయట చేస్తున్నారు ఇంకొంతమంది తేవట్లేదు ఆ విధంగా బయటకు వెళ్తున్నాయి కాబట్టి కొంచెం దయచేసి మన చుట్టుముట్టున్న సరౌండ్లలో మనం కూడా దృష్టి సాధించి మన చుట్టుముట్టున్న ఇట్లాంటి సంఘటనలు జరుగుతాయి కూడా వీటిని మన అందరం కూడా ఇప్పుడు అమ్మ చెల్లెమ్మ నువ్వు ఉన్నావు కదా నీ మీద అటాక్ చేయని కోసం మేము అందరం ఒకరైనా అనుకో వాడు ఎందుకు వస్తాడు
వాడు ఏడొస్తాను జరిగి మేమందరం నాకేంది ఆమె ఓల్డ్ వ్యక్తులు మరి యూనిటీ లేనప్పుడు ఎట్లా చేద్దామంటే రేపు ఇలా ఒక మతం కాదు, ఒక కులం కాదు, ఒక ఇది కాదు, డివైడెడ్ చేసి పాలిస్తారు, మనం డివైడ్ చేసి పాలిస్తారు, విభజించు పాలించు అనే సిద్ధాంతాన్ని మనం సమ్మగా అంటగట్టేస్తారు. అరే వీడు నా ఓడరా అబ్బాయి, ఇంకైతేనే చూసుకుందాం, వీళ్ళు అవ్వదు కాబట్టి వీని దగ్గర పోవద్దురా అబ్బాయి అనేది ఒకటి ఉంది. వీడు నా ఓడే, ఎందుకంటే ముగ్గురం కలిస్తేనే బలం. ఒక చెయ్యికి 5 ఫింగర్స్ ఉంటేనే బలం. ఒక లోపలికి పోతుంది, లేకుంటే 3 ఫింగర్స్ తో తింటే మనం ఫింగర్ ఇచ్చిన అవుతుంది. సో దయచేసి అందరూ యూనిటీ పట్టుకోండి, యూనిటీ ఉంటేనే బాగుంటుందని నా ఉద్దేశం. ఆ ఉద్దేశంతోనే మనం చాలా చేసాము. తెలుగువాడి టీవీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి, క్లిక్ చేయండి, అనుభవించండి మరియు ఆనందించండి.